హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జాంప్ ఎలా డౌన్లోడ్ చేయాలి. సో జాంప్లో ఏమేమి రన్ అవుతాయి అనేది చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు జాంప్ రన్ చేయాలంటే మనం జాంప్ అని డౌన్లోడ్ ఇవ్వాలి. సో జాంప్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ జాంప్ అని ఉంది కదా. సో ఈ జాంప్ డౌన్లోడ్ చేసే ముందు మనకి ఈ జాంప్ గురించి తెలియాలి. సో ఈ జాంప్ అనేది ఏమంటే పిహెచ్పి కోడ్ రన్ చేస్తుంది అనమాట. ఈ పిహెచ్పి కోడ్ని రన్ చేస్తుంది. ప్లస్ అపాచీ సర్వర్ మైస్క్యూఎల్ డేటా కూడా ఉంటుంది. సో మైస్క్యూఎల్ అంటే ఏమి, డేటాని స్టోర్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, ఎడిట్ చేయడం. ఓకేనా? డేటాను స్టోర్ చేసుకుని మైస్క్యూఎల్ పని అనమాట. అపాచీ సర్వర్ అండ్ ఇది వచ్చేసి పిహెచ్పి కోడ్ రాయడానికి, అంటే దీన్ని లోకల్ సర్వర్ అంటారు. అపాచీ సర్వర్ని లోకల్ సర్వర్ అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నాది విండోస్ 64 బిట్ కాబట్టి ఇది డౌన్లోడ్ చేస్తాను. మీకు ఓల్డ్ వర్షన్ ఉంటే ఓల్డ్ వర్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది లూనెక్స్, ఇది వచ్చేసి యాపిల్. ఇవి 3 టైప్స్ అనమాట. ఈ త్రీ ఓఎస్లో ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓఎస్ వేరే, ఈ ఓఎస్ వేరే అమ్మ. ఓకేనా? నాది విండోస్ కాబట్టి సో ఇక్కడ నేను డౌన్లోడ్ అని కొట్టేస్తాను. సో స్టార్ట్ ఆటోమేటిక్లీ డోజంట్ క్లిక్ హియర్, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. టూ ఉన్నది, ఇదిగో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది చూడండి, 36. సో నేను ప్రీవియస్గా చేశాను కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఓకేనా? ఇది పాస్ చేసేస్తాను. నేను ప్రీవియస్గా చేసి చూపిస్తాను, చూద్దాం. ఇక్కడ చేశాను. ఓకేనా? సో దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. మనం డబుల్ క్లిక్ చేస్తే అది ఎస్ అని కొట్టాలి. ఇక్కడ కొట్టేస్తే మనకి వెల్కమ్ టు జాంప్ అని వస్తుంది. సో ఇక్కడ ఎస్, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి ఇవన్నీ ఆన్లో ఉంటాయమ్మా. మనకి టామ్ క్యాట్ వద్దు అనుకుంటాం. టామ్ క్యాట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి జావా ఫైల్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, టామ్ క్యాట్. సో అందుకు నేను సెలెక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ ఇది సి డ్రైవ్లో స్టోర్ అయిపోతుంది. సి, ఓకేనా? జాంప్ అనే ఫోల్డర్ మీద స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 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 ఓకే, ఫినిష్ అయింది. సో ఫినిష్ అని కొట్టేసేయాలి. కొట్టేసి ఎస్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ వచ్చేస్తుంది. ఇది అపాచీ సర్వర్, ఇది వచ్చేసి మైస్క్యూఎల్ డేటా. ఓకేనా? ఈ రెండు మాత్రమే మనం ఆన్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనము కోడింగ్ ఎలా రాయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఓకేనా? నేను కోడింగ్ ఎలా రాయాలో చూపిస్తాను. సో మనకి లోకల్ సర్వర్, సో సిలో వెళ్ళాలి. సిలో వెళ్ళి ఇక్కడ జాంప్ అని ఉంది కదా, జాంప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ హెచ్డి డాక్స్ కదా, ఇక్కడే మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే న్యూ ఫోల్డర్ తీసుకుంటాను, లర్న్ పిహెచ్పి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఫైల్ ఫస్ట్ పిహెచ్పి, ఇక్కడ పిహెచ్పి అని కొట్టాను. పిహెచ్పి, ఓకేనా? .php అని చేయాలి. ఇప్పుడు ఈ కోడ్ ఈ ఈ ఫైల్ అనేది ఎక్కడ ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. వచ్చేసిందా? ఓకేనా? ఇప్పుడు మనకి కోడ్ ఎలా రాయాలి అంటే తెలుసు కదా మీకు. పిహెచ్పి, ఇక్కడ క్లోజ్ ట్యాగ్ వచ్చేసి ఇది క్లోజ్ ట్యాగ్. ఓకేనా? ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్. బాగునండి. ఓకేనా? ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఇప్పుడు ఎకో, మామూలుగా సిలో ఏం చేస్తాం,
ప్రింట్ అని ఇస్తాం, ఇక్కడ మాత్రం ఎకో అని ఇవ్వాలి. ఎకో అని ఇస్తే తీసుకుంటుంది. ఇక్కడ సెమికోలన్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా మనము ఓపెన్ చేయాలి, ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే మనకి లోకల్ హోస్ట్ ఇది టైప్ చేయాలి. లోకల్ హోస్ట్ లర్న్ పిహెచ్పి ఎంటర్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇండెక్స్ వస్తుంది. ఈ ఇండెక్స్లో మనం php.p ఫస్ట్ పిహెచ్పి ఉంది కదా, ఫస్ట్ పిహెచ్పి అని. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేసిందా. ఓకేనా. ఇది కోడింగ్ రాసే విధానం. నేను ఫర్దర్గా ఇంకా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఓకేనా. ఇక్కడితో అర్థమైంది అనుకుంటా. ఓకేనా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.